హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో రెసిపీ వచ్చేసి అందరికీ నచ్చే కేఎఫ్సి స్టైల్ ఫ్రైడ్ చికెన్ అండి. ఇది మామూలుగా తయారు చేయాలంటే దీనిలో ఆనియన్ పౌడర్ అని, గార్లిక్ పౌడర్, జింజర్ పౌడర్, ఆరిగానో, మిక్స్డ్ హెర్బ్స్ ఇలాంటి రకరకాల పౌడర్లు యూస్ చేసి తయారు చేస్తారండి. ఇవి అందరికీ అందుబాటులో ఉండవు కాబట్టి మనకి ఇంట్లో దొరికే మనకు నచ్చిన మసాలాలతో వేసుకొని ఈజీగా ఇలా నేను చూపిస్తున్న విధంగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ అండ్ జ్యూసీగా కేఎఫ్సి స్టైల్లో ఎంతో రుచితో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని అందులో 300 గ్రాముల వరకు ఇలా చికెన్ పీసెస్ తీసుకున్నానండి. కేఎఫ్సి కోసం చికెన్ పీసెస్ అనేవి పెద్ద సైజులో ఉంటేనే బాగుంటుంది. ఇలా తీసుకున్న చికెన్లో అరచెక్క వరకు నిమ్మరసం వేసుకోవాలి. మన రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ మిరియాల పొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా పొడి, అలాగే మన రుచికి తగ్గట్టు కారం, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేయించిన జీలకర్ర పొడి 1 పావు స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పెరుగు వేసుకొని ఈ మసాలాలన్నీ ఇలా చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న చికెన్ని కనీసం 6 గంటల వరకైనా ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. కుదరకపోతే కనీసం 2 గంటలైనా మనం మ్యారినేట్ చేసుకోవాలండి. మనం ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే చికెన్ అనేది అంత టెండర్గా కుక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఈలోపు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొని ఒకసారి కలిపి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో 2 కప్పుల వరకు మైదా వేసుకోవాలి. ఈ పిండిలో మనం ఏవైతే చికెన్లో మసాలాలు వేసుకున్నామో ఆ మసాలాలన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని మనం తీసుకున్న 2 కప్పుల మైదాకి 1 కప్పు వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. దీనివల్ల స్ట్రక్చరు, టేస్ట్ అనేది ఇంకా పెరుగుతాయి చికెన్కి. ఇప్పుడు మనం ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలాగ ఇవన్నీ రెడీ చేసుకున్నాక చికెన్ తీసుకొని పిండిలో ఇలాగ ప్రెస్ చేస్తూ పిండి చికెన్ పీస్కి పట్టేలాగా బాగా ప్రెస్ చేస్తూ పట్టించాలి పిండి. ఇలా బాగా పిండి పట్టించాక మనం తీసుకున్న ఐస్ క్యూబ్స్ వాటర్లో డిప్ చేసుకొని 2-3 సెకండ్స్ ఉంచుకొని మళ్ళీ తీసుకొని అదే పిండిలో వేసుకొని ఈసారి ప్రెస్ చేయకుండా పిండి పట్టించి ఎక్స్ట్రా పిండి పోయేలా ఒకసారి దులుపుకొని మరిగిన ఆయిల్లో వేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే లోపల వరకు చికెన్ మంచిగా కుక్ అవుతుంది. ఇలాగా అన్ని పీసులు ఒక్కొక్కటిగా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇలా పీసెస్ అనేవి ఫ్రీగా కుక్ అయ్యేలాగా ఎక్కువ వేసుకోకుండా ఎన్ని సరిపోతే అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా చికెన్ ఫ్రై అవ్వడానికి 15 నిమిషాలు సరిపోతుందండి. 15 నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది. అంతేనండి. చికెన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని మనం మయోనీస్తో కానీ సాస్తో కానీ తింటే చాలా బాగుంటుంది.